వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ 5వ రోజు దాటవేత ధోరణి ప్రదర్శించారు. సీన్ రీక్రియేషన్ కోసం సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లి రఘురామను చిత్రహింసలకు గురిచేసిన రోజున సునీల్ నాయక్ ఉన్న గదికి తరలించి నాటి ఉదంతంపై ప్రశ్నించారు. సీన్ రీక్రియేషన్ చేసి ఏ సమయంలో ఎవరెవరు రఘురామ గదిలోకి వెళ్లారు, ఎంతసేపు ఉన్నారు, అనధికార వ్యక్తులు ఏ సమయంలో వచ్చారు, కార్యాలయంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పాలని అడిగినట్లు సమాచారం. అయితే సునీల్ నాయక్ పొడి సమాధానాలతో దాటవేసినట్లు తెలిసింది. పక్క గదిలో ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు పర్యవేక్షణ కోసం వెళ్లిన మీరు ఆయన్ను చిత్రహింసలు పెడుతుంటే ఏం చేశారు, అరుపులు వినిపించాయా లేదా అని విచారణ అధికారులు అడిగినట్లు తెలిసింది. మీరు సిఐడి కార్యాలయానికి వచ్చేసరికి ఎంపీని సిఐడి అధికారులు విచారిస్తున్నారా లేదా, అప్పటికే రఘురామ నొప్పులతో బాధపడుతున్నారా లేక సాధారణ స్థితిలోనే ఉన్నారా అని ఎస్పీ దామోదర్ ప్రశ్నించగా తాను అంతగా గమనించలేదని సునీల్ నాయక్ చెప్పినట్లు తెలిసింది. సిఐడి కార్యాలయంలో అనధికార వ్యక్తులను గమనించారా అని ప్రశ్నించగా నీళ్లు నమిలినట్లు సమాచారం.